హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను సాటర్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇది తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్. ఇప్పటి నుంటేనే నేను యూట్యూబ్ని సీరియస్గా తీసుకోవాలి, అలాగే డైలీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. సో అలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. కనీసం ఈ రోజు నుంటేనే స్టార్ట్ చేస్తే ఆ దేవుడి దయ వల్ల నాకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది నాకు సెకండ్ సాటర్డే అనమాట. ఎందుకంటే నేను 7 శనివారం వ్రతము స్టార్ట్ చేసి ఇది నాకు రెండో వారము. సో అందుకనే పొద్దున్నే లేచేసి ఇంట్లో పనులు అయితే ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మళ్ళీ పిల్లలు లేస్తే అసలు కుదరదు, చేయనీకి రాదని చెప్పేసి మా చిన్న పాప అసలుకి మాట వినదు, లేస్తే ఎత్తుకో అని ఏడుస్తుంది. సో అందుకని చెప్పేసి పిల్లలు పడుకున్నానని చెప్పేసి గిన్నెలు తోమేసి అలాగే స్టవ్ దగ్గర బండ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు ఊడ్చేసి తూడ్చేసిన అనమాట. బయట కూడా కడిగేసి ముగ్గేసుకున్నాను. ఇక్కడైతే మా హస్బెండ్కి టీ అయితే పెడుతున్నాను. ఇక్కడ నేను చపాతీలు నైటే కాల్ చేసి పెట్టానమాట. అంటే ఫుల్గా రోస్ట్ చేయలేదు, చపాతీలు రాకేసి నార్మల్గా అయితే రోస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. పొద్దున్న లేచేసరికి మళ్ళీ రాకాలి కాల్చాలంటే ఇబ్బంది అవుతుంది కదా. సో ఈరోజు ఏకాదశి రోజు అన్నం తినొద్దు అని చెప్పేసి విన్నాను నేను. అందుకని చెప్పేసి వీళ్ళకి, మా హస్బెండ్కి అలాగే పాపకు కూడా మధ్యాహ్నం లంచ్కి చపాతీలు అలాగే దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఇంట్లో నేను చిన్న పాప ఉంటాం కాబట్టి మేము ఏదైనా చేసుకొని తినేస్తామని చెప్పేసి సో వాళ్ళిద్దరి కోసం చపాతీలు అయితే నైటే కాల్ చేసి ఇలా మళ్ళీ పొద్దున్న లేవగానే మళ్ళీ మంచిగా రోస్ట్ చేసేసి పెట్టానమాట బాక్స్కి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. నేను ఇవాళైతే ఆనియన్ యూస్ చేయలేదు, ఆనియన్ అల్లం పేస్ట్ సో యూస్ చేయొద్దు అని చెప్పేసి ఇక్కడైతే సేమియా ఉప్మాకి ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకుంటున్నాను నేను. ఇదంతా ఫ్రై అయినాక అండ్ వాటర్ పోసేసి అది కూడా బాయిల్ అయినాక సేమియా అయితే వేసేసి కలిపేసాను. ఇక్కడైతే బాక్స్ కోసం నేను చపాతీ ప్యాక్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇద్దరికి, మా హస్బెండ్కి అలాగే పెద్ద పాపకి కూడా. కుదిరినంత వరకు జల్దీ పని చేసుకుందాం అనుకున్నాను, అసలుకి కుదరలేదు. నా వంట చేస్తున్న టైంకి మా చిన్న పాప లేచి ఏడ్చిందనమాట. సో ఇంకేం చేసేది లేక ఇంకా స్లోగానే పని చేసుకుంటున్నాను. ఇంకా టైం కూడా ఉంది పాపకని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళకి స్నాక్స్ కోసము ప్రొమోగ్రానేట్ అయితే హోల్డ్ చేసి పెట్టానమాట. అండ్ సేమియా ఉప్మా కూడా అయిపోయింది, అది కూడా ప్యాక్ చేసి పెట్టేసాను మా హస్బెండ్కి బాక్స్. ఆయన 7:30 ఆల్మోస్ట్ ఆ టైంకి అయితే వెళ్ళిపోతారు అనమాట ఆఫీస్కి. సో ఇక్కడైతే ఆయనకు కూడా బాక్స్ పెట్టేశాను, అలాగే పెద్ద పాపకు కూడా పెట్టేశాను అనమాట బాక్స్. అంతా ఓకే, అంతా కొంచెం టైంకి అవుతుంది అనే లోపు నాకేదో డౌట్ వచ్చేసి వెళ్ళి చెక్ చేసుకుంటే పీరియడ్స్ వచ్చింది. నాకైతే ఈ మంత్లో ఇది సెకండ్ టైం అనమాట. అప్పుడప్పుడు మనకి బ్యాడ్ లక్ తలుపు తట్టినట్టు తడుతుంది అనమాట. సో ఇంకా చేసేది ఏం లేక మసంగా కూర్చున్నాను. ఆయనకి వెళ్ళేటప్పుడే చెప్పాను టెంపుల్కి వెళ్దాము సాయంత్రం జల్దీ రా అంటే సరే రెడీ అయ్యేసి ఉండండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఎంత రెడీ అయినా ఏం లాభం, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిండు, నాకైతే పీరియడ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకా నేను ఆయనకు మెసేజ్ చేశాను, ఇట్లా పీరియడ్స్ వచ్చినాయంటే సరే ఏం కాదులే సైలెంట్గా ఉండు, రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఇంకా పెద్ద పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చి అయితే ఛాయ్ అయితే తాగుతున్నాను నేను. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఛాయ్ అయితే కంపల్సరీ తాగుతాను. ఎందుకంటే ఛాయ్ తాగడం వల్ల ఆ వేడి అనేది కడుపులోకి వెళ్తుంది కదా, సో పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకా ఎంత నొప్పి వచ్చినా ఏమొచ్చినా నేను చేసే పనులు అయితే నేను చేసుకోవాలి కదా. ఇక్కడ మా పెద్ద పాపకి బుక్స్కి కొన్నే వేసిన అట్టాలు, ఇంకా కొన్ని అయితే వేయలేదు. ఇంకా అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సాయంత్రం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఇడ్లీ కూడా నానబెట్టేశాను అనమాట, పప్పు నానబెట్టేశాను. ఇంకా నాకు చిన్న పాపకి లంచ్ కోసము ఇక్కడ దోశలకైతే గోధుమ పిండితోటి దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. కడుపున వస్తుంది, ఇంకా ఎక్కువ హెవీగా అయితే నేను ఏం చేసుకోలేను. సో అందుకని ఈ దోశలు అయితే కొంచెం సింపుల్గా అయిపోతుంది, లైట్గా కూడా ఉంటుంది కదా తినడానికి అని చెప్పేసి ఇక్కడైతే దోశలు వేసేసాను అనమాట. సో అప్పటికి మా చిన్న పాప పడుకుంది. నేను ఈ దోశలు వేసే టైంకి దాన్ని లేచింది. దాన్ని తినమంటే తినట్లేదు, నాకు వద్దు నాకు బిస్కెట్లే కావాలని చెప్పేసి ఏడుస్తుంది. సో నేను అయినా సరే దానికి దోశ పెట్టి సైలెంట్గా కూర్చొని తింటున్నాను. దాని అంతకు అదే పోయి తిన్నదనమాట. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు బిస్కెట్స్ అవి ఇవి అని అడిగితే మనం పెట్టకూడదు. మనం ఫుడ్ ఏ టైంకి ఇవ్వాలో ఆ టైంకి ఇస్తేనే బాగుంటుంది పిల్లలకి. వాళ్ళు ఎంత ఏడ్చినా నేనైతే ఇయ్యను. నేను ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఇస్తాను, మార్నింగ్ తింటారు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం తింటారు. మధ్యలో అయితే ఏమి ఇయ్యను, మధ్యలో నేను ఏం చేస్తే అదే తినాలి వాళ్ళు.
3:30కి మా పెద్ద పాపకి స్కూల్ అయిపోతుందనమాట. సో తనని వెళ్ళి తోలుకొని వచ్చేసినాము. నేను మా చిన్న పాప వెళ్ళి ఇక్కడ ఈవినింగ్ 6 అలా ఆ టైం అయింది. మా హస్బెండ్ కూడా వచ్చిండు. ఇంకా ఇద్దరి కోసం చాయ్ అయితే చేస్తున్నాను నేను. మా పిల్లలకైతే నేను చాయ్ ఇయ్యను, అలాగే పాలు కూడా ఇయ్యను. పిల్లలకి చాయ్ అలాగే పాలు కూడా మంచిది కాదంట. సో అందుకే నేను ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంతకుముందుకు పాలు తాగేటోళ్ళు, ఇప్పుడైతే ఆ పాలు కూడా బంద్ చేసిన. ఇక్కడ టైం ఆల్మోస్ట్ 8 అవుతుంది, డిన్నర్ టైం అయింది. సో అందుకని పప్పు అయితే ఫాస్ట్గా రుబ్బేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పడుకుంటారని చెప్పేసి. సో పప్పు రుబ్బేసి సాల్ట్ వేసి కొద్దిసేపు పక్కకు పెట్టేసి ఇంకా ఇడ్లీకి అయితే చేసేస్తున్నాను నేను. అస్సలకి ఓపిక లేదు నాకు. ఫస్ట్ డే కదా పీరియడ్స్, స్టమక్ పెయిన్ వస్తుంది. అయినా ఓపికతోటి చేసుకుంటున్నాను. ఇంకా నేను చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకా అటు పిల్లల్ని హస్బెండ్ కూడా చూసుకోవాలి కదా. నాకు ఎంత నొప్పి వచ్చినా ఏమున్నా నా పని నేనే చేసుకోవాలి. మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు. కాకపోతే ఇంకా ఆయన కూడా బిజీ ఉంటాడు. ఆయన కూడా పొద్దున్నటి సాయంత్రం దాకా అలసిపోతాడు కదా. అందుకే నేను కూడా ఏం పని చెప్పను. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడే చేస్తాడు ఆయన. సో ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది. అలాగే ఇడ్లీకి చట్నీ కూడా చేసేసిన. వాళ్ళకైతే వ్లాగ్ ఇదే. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.